హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అభిషేక్. నాది బేసిక్గా సామర్లకోట. కానీ నేను మా ఫ్రెండ్స్తో చూస్తే నీ ధూళిపేట అంటారు. ఎందుకంటే మా ఊళ్ళో అందరికీ అంత ధూళ ఎక్కువ. థియేటర్ నా కొడుకులు, ప్రతి ఒక్కడు థియేటర్ నా కొడుకే. ఇప్పుడు యూట్యూబ్లోని సాంగ్స్ కట రిలీజ్ అయినప్పుడు కామెంట్స్ పెడతారు కదా, ఈ హీరో ఫ్యాన్స్ అసెంబుల్ హియర్, ఇక్కడ ఈ పాట నచ్చిన వాళ్ళు ఎంతమంది అని గట్రా పెడతారు. మా వాళ్ళు ఎలా పెడతారు, ఈ హీరో పొట్ట గుడిచే వాళ్ళు ఎంతమంది, ఈ హీరో సీకే వాళ్ళు ఎంతమంది, ఎర్ర బుక్లు అసెంబుల్ హియర్ అని ఈ టైప్లో పెడతారు. ఇది మామూలుగా నేను చెన్నై వెళ్ళినంటే ఫస్ట్ 2 years నాది ఆన్లైన్లో అయిపోయింది బీటెక్. ఆ దేవుడి దయ వల్ల నాది అమ్మని కూడా ఆన్లైన్లో కొట్టుకుపోయింది అనుకోండి. అది అయిన తర్వాత వెళ్ళాను. అప్పుడు వెళ్ళే ముందు ఒక మైండ్ బ్లోయింగ్ జరిగింది. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ వాట్సాప్ గ్రూప్. ఈ అమ్మ ఇప్పుడు గ్రూప్ అసలు ఉందో లేదో, అసలు ఆడికి అడ్మిన్ ఎవడో కూడా తెలియదు. కనీసం క్రియేట్ చేసినోడికే తెలియదు ఆ గ్రూప్ అసలు ఎక్కడ ఉంది, ఎప్పుడు క్రియేట్ చేశాడో ఆడికి కూడా తెలియదు. అందులో నాకు తగిలేడు ఒకటి థియేటర్ నా కొడుకు. వెళ్ళాం, ఫ్రెండ్షిప్ చేసాం, ఒక బ్యాచ్ తయారైంది. పీజీలో ఉన్నాం, చక్కగా నెలకి 6500 కట్టుకున్నాం. ఓకే, 3 పూట్ల భోజనం పెడతారు, సాయంత్రం ఏమో పాలుని బిస్కెట్లు అవి పెడతారు. ఓకే, ఆడికి ఒక బంపర్ ఐడియా వచ్చింది. మనం రూమ్ తీసుకుందాం, 2000 రెంట్, 2000 ఫుడ్, అంతే 4000 అయిపోద్ది. మిగతా 2500 మన ఇంట్లో చెప్పి తాగుదాం, తాగి ఊగుద్దాం అన్నాడు. అయ్యమ్మా బాగుంది కదా అని చెప్పి వెళ్ళాం. ఆలోచించాం. అప్పుడు బుర్రలు పని చేసే మాకు కూడా, అప్పుడు మట్టి బుర్రలు కాదులే మా అయి పని చేస్తే. అయ్యమ్మ వంట ఎలారా అన్నాడు. మెస్కి వెళ్దాం రా, ఇక్కడ మాకు ఆంధ్ర మెస్ ఉంటుంది అక్కడ చెన్నైలోని, కర్రీస్ తెచ్చేద్దాం, కర్రీ 30 రూపాయలు, సాంబార్ 30 రూపాయలు, ఫ్రై 30 రూపాయలు సెట్ అన్నాడు. ఆ తర్వాత అయ్యింది, ఒక తెచ్చాం, ఒక వారం రోజులు పప్పు సాంబార్ పప్పు సాంబార్ పప్పు సాంబార్. విరక్తి వచ్చింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తే వంట అన్నాడు. అయ్యో మనకు వంట రాదే ఎలాగా అనుకుంటే, నాకు వచ్చిరా నేను చేసేస్తాను అన్నాడు. ఓకే చేస్తానన్నాడు, బాగానే ఉంది. బేసిక్గా ఒక కర్రీ కంప్లీట్ అవ్వాలంటే, ఒక చికెన్ కర్రీ కంప్లీట్ అవ్వాలంటే మినిమం ఒక 20 minutes పడుతుంది బేసిక్గా. అంటే నాకు వంట రాదు, నేను నా ఎస్టిమేషన్. ఆడు 10 నిమిషాల్లో చేసేస్తాడు. ఓ అమ్మాయి ఎట్రా, ఆడి ఫీలింగ్ ఏంటంటే ఆడు మాస్టర్ చెఫ్, కానీ ఆడికి తెలియదు ఏంటంటే ఆడు ఫాస్టర్ చెఫ్. వండేస్తాడు, ఉల్లిపాయ ఆగదు అందులో, ముక్క అదేట్రా గట్టిగా ఉందంటే క్రిస్పీ చికెన్ రా అంటాడు. ఓ క్రిస్పీ చికెనా, ఏంటి క్రిస్పీ చికెన్ ఏంటబ్బా, నేను ఇప్పుడు వినలేదు ఆ పేరు. నాకు కేఎఫ్సీలో క్రిస్పీ చికెన్ తెలుసు, ఏంటి కర్రీలో కూడా క్రిస్పీ చికెన్ ఉంటుందా? ఆహా సరే అన్న. ఈడు మొదటోడు ఇలా ఉంటే రెండోవాడు, ఆడు పొద్దున్నే మొత్తం కలిసి ఏదన్నా సరే గుంపుగానే చేస్తాం. కాలేజ్కి వెళ్ళాలన్నా, మానేయాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, మొడ్డ గుడిసిపోవాలన్నా కలిసే చేస్తాం. ఇందులో ఏమైందంటే పొద్దునే లేచాడు ఒకసారి 7 గంటలకి, 9 గంటల క్లాసు, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. మేము ఎగ్జామ్స్ కథలు రాసిన అసైన్మెంట్స్ రాస్తాం. అయితే అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. పొద్దున్న 7 గంటలు లేసాం, 8 అవుతుంది, 9 అవుతుంది. పొద్దున్నే లేచి సిటాఫైల్ అన్నాడు, ఏదో అడిగాడు, అది మొహం. నయాసినమైడ్ అన్నాడు, విటమిన్ సి అన్నాడు, కోజిక్ యాసిడ్ అన్నాడు, ఏమో సాల్సిలిక్ యాసిడ్ అన్నాడు, సిట్రిక్ యాసిడ్ అన్నాడు, ఏమో అమ్మాయిల ముఖం మీద కొట్టే యాసిడ్ అన్నాడు. రాసాడు. తర్వాత మాయిశ్చరైజర్లు అన్నాడు, పేడ రాసాడు, సన్ స్క్రీన్ అన్నాడు, ట్యాన్ అన్నాడు. ఓకే అంత బాగానే ఉంది. కరెక్ట్గా 9:30కే, అప్పటికే లేటు, బయటకు వచ్చాం. ఇలా వచ్చాడు హాస్టల్ నుంచి బయట. రే బాగా ఎండకుందరా, నేను రాను మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎర్రిపుకులమా? 7 గంటలు లేసాం మేము, వచ్చాం. ఓకే కలిసే చేద్దాం అన్నారు. ఈ ఎండ పడుతుందా, సన్ స్క్రీన్ రాసావు కదా, SPF 50 PA ప్లస్ 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 ప్లస్. అమ్మాడు బతుకులో సర్టిఫికెట్లో కూడా ఉండవు అన్ని అన్ని ప్లస్లు ఉంటాయి అడికి. అది అలాగ. ఇంకొకడు ఏమో అడి యానిమీ పిచ్చోడు. అదేదో నోరిటో ఏదో అన్నాడు, నాకు అవి తెలియవు, నాకు యానిమీ తెలియదు అసలు, నేను చూడను. సరే చూస్తున్నాను, వెళ్ళాను. ఒరే ఏం చేస్తున్నారా అంటే యానిమే చూస్తున్నాను అన్న. ఓకే బాగానే ఉందని చెప్పి నేను వెళ్ళిపోయాను. నాకు వద్దులేరా, అవి ఎంత 250 ఎపిసోడ్లు ఎంతోనంట ఒక వెబ్ సిరీస్. వద్దులేరా బాబు నాకు, నేను ఇవి చూసుకుంటాను, నేను బిట్లు చూసుకుంటాను అన్నాను నేను. సరేరా బిట్లే చూపిస్తాను రా అన్నాడు. వాడు పెట్టాడు ల్యాప్టాప్లో, మంచి 70,000 ఉన్న ల్యాప్టాప్, టచ్ స్క్రీన్, మళ్ళీ అందులోని బిట్లు పెడతాను రారా అన్నాడు. ఫోన్లే కుర్రోళ్ళు యువత రక్తం మరిగిపోద్ది. అయితే వెళ్ళాం, కూర్చున్నాం. అందులో బిట్లు పెట్టరా అంటే ఏ సన్నీ లియోన్వో మియా ఖలీఫా ఆడతాడు అనుకుంటే
అందులో కూడా యానిమేటెడ్. ఒక రోబో సినిమాలోని తిరుగుతాయి కదా బుర్రలో, అలా తిరిగిపోతుంది నాకు యాక్సెసిబిలిటీ ఉంటే. అలా ఉన్న అయ్యమ్మ బాబోయ్, ఎంత యానిమీ పిచ్చోడు వారా, ఈ బిట్లు బిట్లు యానిమీ ఎట్రా అంటే ఓకే అని అన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకొకడు హిట్ 2 సినిమా December 2 గుర్తుండిపోయిన డేట్ కూడా నాకు. నైట్ అక్కడ తెలుగు సినిమాలు రాత్రిలో వేస్తారు, తెలుగు సినిమాలు నైట్ వేస్తారు 10 గంటలకి. సింగిల్ స్క్రీన్ థియేటర్ ₹110 టికెట్. మాల్స్కి వెళ్ళాలంటే 250. మేము చిల్లర బ్యాచ్ అంతానే. అయితే వెళ్ళాం. వెళ్ళేటప్పటికి వచ్చి చూసేటప్పటికి ఆయన రమ్మన్నాం సినిమాకి. నేను రానరా, నాకు అసైన్మెంట్ ఉందన్నాడు. ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఆడు ఈసీ అనమాట. తెచ్చాడు బల్బులు, మదర్ బోర్డులు ఏదో తెచ్చాడు, రూమ్లో పడిచాడు. వెళ్ళి వచ్చేటప్పుడు రూమ్ తడిగా ఉంది. ఓకే ఒరే అసలు రూమ్ తడిగా ఎందుకు ఉందిరా అన్న. బిట్లు చూశాను రా అన్నాడు. బిట్లు చూస్తే రూమ్ ఎందుకు తడిగా ఉందిరా అన్న. గోడకు కొట్టాను రా అన్నాడు. గోడకు కొట్టడం ఏంట్రా, పక్కనే కదరా బాత్రూమ్ అంటే. ఆపుకోలేకపోయినరా అంట. ఓ యా, ఆపుకోలేకపోయావా, ఏం మాట్లాడుతున్నారు అరే అన్నాను. ఇప్పుడు తర్వాత ముందు ఒక 2500 సేవింగ్స్ చేసాం కదా. మా ఊళ్ళో అందరూ కలిపి ఒక బ్రాండ్ తాగం. నేనేమో మ్యాజిక్ మూమెంట్స్ తాగుతాను, మా ఊడే మ్యాన్షనోస్ తాగుతాడు, ఇంకోడేమో ఓల్డ్ మంక్ అంటాడు. ఓకే తాగుతున్నాం బాగానే ఉంది. అందులో ఒకడు ఉంటాడు, ఒకడు ఆడు మొత్తం ఆడు పెద్ద పోటుగాళ్ళకి ఫుల్ బాటిల్ తాగేసేవాళ్ళు ఉంటాడు. ఫస్ట్ పెగ్ వేస్తాడు, పర్లేదు బాను బా బావ చీచి బావ కాదు, మా వాళ్ళందరూ రేపు పూక అనుకుంటాం. ఒక నాకు కళ్ళు బ్లింక్ అవుతున్నాయా, చందమామ ఎందుకు బ్రైట్నెస్ తగ్గింది అన్నాడు. ఓహో సరే అనుకున్నాం. రెండో పెగ్ తాగాడు. రెండో పెగ్ తాగిన తర్వాత మీరు అందరూ ఎర్ర పూకులరా, నేనే గొప్పరా అన్నాడు. మూడో తాగాడు. మా నాన్న నాశనం చేశాడరా నా బతుకు అన్నాడు. నాలుగో పెగ్గుకి మీరు ఎవ్వరు కాదురా, నేను ఎర్ర పూకు నాశనం అయిపోయినరా నేను అన్నాడు. ఐదో పెగ్గుకి తాగిన మీదకి ఎక్కాడు. ఆడికి తాగడం చేత కాదు. ఇది ఎలా ఉంటే ఇంకోటి వచ్చాడు. ఒరే మనం లైఫ్ని చాలా వెనక ఇస్తుండ్రా, మనం ఒక మంచి డెవలప్ అవ్వాలి, స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఓకే స్టార్టప్, నువ్వు వేలు ముద్ర, నేను వేలు ముద్ర, మనకి ఇంట్లో డబ్బులు ఎవరో, మనకు ఇప్పుడు తాగడానికి పెద్ద స్కామ్ వేస్తే తప్ప 2500 రాలేదు. కాదురా అప్పు చేద్దాంరా, మంచి ఐడియా రా, బాగున్నాను. యూనిక్నెస్ రా అన్నాడు. యూనిక్నెస్ ఏటో చెప్పరా అన్నాడు. మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేద్దాం రా అన్నాడు. సాటిస్ఫాక్షన్ డబ్బుకు డబ్బు అన్నాడు. కూడా అందులో యూనిక్నెస్ ఏముందిరా, ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా, నువ్వేళ్ళు కచ్చిఫ్ కట్టుకుని నించో అన్నాడు. అలా కాదురా, మనం యూనిక్గా చేద్దాం, ఆన్లైన్లో చేద్దాం అన్నాడు. ఆన్లైన్ అంటే ఓహో ఒక ఇల్లు ఎలా అంటే ఒక స్టూడియో లాంటిది ఏమన్నా తీసుకొని అందులో నీ లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో పిన్ చేస్తారా అంటే అలా కాదంట. నాకు ఎంత ఏలు ముద్రగడనన్నా పైథాన్ ప్రోగ్రామ్ వచ్చు, కొంచెం ఎక్కువ కాదు కొంచెం. ఆడికి HTML వచ్చు. నేను ఫ్రంట్ హ్యాండ్ చేస్తాను, నువ్వు బ్యాక్ హ్యాండ్ చేయి, యాప్ క్రియేట్ చేద్దాం. అందులోని ఆడి డ్యూరేషను, ఇంచు, ఆడి హైలైట్ మూమెంట్స్, ఫేవరెట్ పొజిషన్ అన్నీ మెన్షన్ చేద్దాం, ఆడి ఫోటోలు ఆడదాం, మనం రూమ్ అంతా చేద్దాం. ఏ ఊర్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అటు రిజిస్టర్ అవుతాడు, అందులోని ఏజెంట్ కింద అన్నాడు. అంటే ఇప్పుడు ఆ యాప్ క్రియేట్ చేయడానికి మనం కంప్లీట్గా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి, ఒక యాప్ డెవలపింగ్ నేర్చుకోవాలి. అది కూడా దేనికి, మనకు తప్ప పక్కనోడు చెప్పుకొని పనికి, దానికి ఒక యాప్. ఇది బాగుంది. ఇందులోని ఇంకొకడు ఉన్నాడు, ఒకడికి మా దాంట్లో మీసం ఉంటుంది అనమాట, క్లీన్ చేతుంటాడు. ఇందాక నయాసిన్ మైడ్, కోజిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ రాస్తారు కదా, అడిగి మీసాలు ఉండవు, గెడ్డం ఉండవు, క్లీన్గా ఉంటాడు, అచ్చం అమ్మాయిలో ఉంటాడు. ఫిల్టర్ వేసుకొని కొట్టుకుంటారు ఆడి ఫోటోకి. ఆడి దగ్గరికి ఇంకోటి వస్తాడు, ఇందాక మాస్టర్ చెఫ్ అన్నది చూడు, ఆడొస్తాడు. ఆడొచ్చి రే ఒక మాటకు వద్దాం, డబ్బులు నేను అరేంజ్ చేస్తాను ఎంతైనా, మీ ఇంట్లోనే మా ఇంట్లోనే మాట్లాడతాం, ఆపరేషన్ ఏం చేస్తాను, నీకు లైఫ్ ఇస్తాను. లైఫ్ ఇస్తావు ఎక్కడ డౌట్, ఆపరేషన్ ఏం చేసుకోవడం ముందు నీకు లైఫ్ ఇచ్చేస్తాను నేను, పర్లేదు నాశనం అయిపోయినా పర్లేదు, నేను మా ఇంట్లో ప్రపంచాన్ని నిద్రిద్దాం అన్నాడు. ఇంకొకడు ఉంటాడు మా దాంట్లో, వీడు తాగినప్పుడు పాలిటిక్స్ మాట్లాడతాడు. అయ్యా ఆడు స్టేటస్ పెడతాడు అప్పుడు ఒకసారి. ఫస్ట్ స్టేటస్ వచ్చి జై జై చంద్రన్న అంటాడు.
అది అయిన ఒక 10 నిమిషాలకి రా సైనిక కదిలి రా రా సైనిక అంటాడు. మూడో దానికేమో మా నమ్మకం నువ్వే జగన్ అంటాడు. ఓకే, నువ్వు ఏపీ బాగానే ఉంది, అక్కడ దాకా ఉండు. ఇక్కడికి వచ్చి ఏంటిది గులాబీల జెండా అంటాడు. ఓ అమ్మ, నీకు టీఎస్కి ఎట్లా సంబంధం అంటే మనకి జాబ్ హైదరాబాద్లో వస్తుంది, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలంటాడు ఆడు.